ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ మరియు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష. బెజవాడ శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కేసీఆర్ మీద తిట్లు, దేవుడి మీద ఒట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు అన్న సంకల్పంతోనే నడుస్తోందని, పేద ప్రజల ఆరోగ్యం సదుపాయాల మీద పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని, కోదాడ పరిసర ప్రాంతాల్లో హైవే ఉండటంతో యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తున్నాయని, సరైన డాక్టర్లు, సరైన టెక్నీషియన్, సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 పడకల ఆసుపత్రికి 3 మంత్రులతో శిలాఫలకం వేసి నేటికి సంవత్సరం కావస్తున్న పనులు ప్రారంభించకపోవడంతో ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నేను కోదాడ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు కోదాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రి దగ్గర నిరసన తెలపడం జరిగింది. ఇది 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు 29 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 26 కోట్ల అంచనా నుంచి కనీసం ఒక్క పని కూడా స్టార్ట్ చేయడం జరగలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో 300 నుంచి 500 ఓపీలు నడవడం జరిగింది. కోదాడ నియోజకవర్గంలో కోదాడ పట్టణం అనేది చాలా హైవేకి దగ్గరలో ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనీసం యాక్సిడెంట్ అయ్యి చాలామంది ఇక్కడికి వస్తున్నా కానీ వైద్య సదుపాయాలు లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మార్చిరీ కోసం కూడా ఉన్నవాళ్ళు 2-3 రోజుల వరకు ఇక్కడ డెడ్ బాడీలు ఉంచడం జరిగింది. ఎందుకంటే సరైన సదుపాయాలు లేక. ఇక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల ఖమ్మం, సూర్యాపేటకి వెళ్తున్నారు అందరూ. తక్షణమే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేను మీ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్.